ఇప్పటి వరకు గృహిణులకు ప్రత్యేక బీమా అనేది అస్సలు లేదు. కానీ ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. పాలసీ బజార్తో కలిసి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ సెక్యూర్ ప్లస్ అనే కొత్త బీమా పాలసీని ప్రకటించింది. గృహిణుల కోసం దేశంలో మొదటిసారి మహిళల కోసం ప్రవేశపెట్టిన జీవిత బీమా పథకం. ఇప్పటి వరకు గృహిణుల జీవిత బీమా భర్తకు కూడా వర్తిస్తుంది. చాలా బీమా కంపెనీల్లో భర్త బీమా కవరేజ్లో భార్యలకు 50% మాత్రమే లభిస్తోంది. భర్తకు వచ్చే ఆదాయం పెద్దగా లేకుంటే తక్కువ ఖర్చుతో కూడిన కవర్ తీసుకుంటే అందులో సగం మొత్తాన్ని భార్యకు అందజేస్తారు. చిన్న కవర్తో బీమా ఎంపిక అందుబాటులో లేదు. ఒక వ్యక్తి వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయలైతే అతని ఆదాయానికి 20 రెట్లు బీమా కవరేజ్ పొందవచ్చు. ఒకవేళ భర్త ₹1,00,00,000 కవర్ పాలసీ తీసుకుంటే భార్యకు అసలు బీమా మొత్తం మిగలదు. ఒకవేళ భర్త 1,00,00,000 కంటే తక్కువ 75 లక్షల రూపాయల బీమా కవర్ భర్త తీసుకుంటే అప్పుడు భార్య దాదాపు 25 లక్షల రూపాయల వరకు బీమాను పొందవచ్చు. కానీ ప్రస్తుతం మార్కెట్లో 25 లక్షల రూపాయల మొత్తానికి కవరేజ్ అందించే ఇన్సూరెన్స్ ఉత్పత్తులు అందుబాటులో లేవు. మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ సెక్యూరిటీ ప్లస్ ప్లాన్ జీవిత భాగస్వామికి పాలసీ ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా గృహిణులకు ప్రత్యేక టర్మ్ కవరేజ్ పాలసీల్ని అందిస్తోంది. ఈ పాలసీ కింద గృహిణులకు 49.99 లక్షల రూపాయల వరకు పాలసీని ఇస్తుంది. బీమాదారుని వయసు, బీమా కాల వ్యవధిని బట్టి చెల్లించవలసిన ప్రీమియం 10,000 నుంచి 12,000 మధ్య ప్రారంభమవుతుంది. కరోనా సమయంలో చాలా కుటుంబాలు వారి ఇంట్లో గృహిణులను కోల్పోయాయి. దాని కారణంగా వారి కుటుంబాలు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయని పాలసీ బజార్ సంస్థ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ హెడ్ ప్రవీణ్ చౌదరి అన్నారు. గృహిణులకు బీమా కవరేజ్ చాలా బాగుంది. కానీ ఈ బీమా పాలసీలోని 2 ముఖ్యమైన షరతులు దాన్ని ఎక్కువ మందికి అందకుండా చేస్తున్నాయి. అవేంటంటే గృహిణి తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలనేది మొదటి షరతు. రెండవ షరతు కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయలకు పైబడి ఉంటేనే ఈ బీమా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. అంటే తక్కువ చదువుకున్న గృహిణులు, తక్కువ ఆదాయ కుటుంబాలు ఈ బీమా పరిధిలోకి రావు.